2023-24 సంవత్సరానికి గాను ప్రతి ఏటా మనం టైగర్ రిజర్వ్లో జరుపుకునే ఫేజ్ 4 మానిటరింగ్, అంటే పులుల యొక్క గణన, ఎన్ని పులులు ఉన్నాయి మన ఏరియాలో, అలాగే దాంతోపాటు ఎన్ని హెర్బివోర్ అనేక జాతుల జంతువులు ఉన్నాయనేది గణన చేయబడుతుంది. ఇలాంటి గణనలో ఇప్పుడు మనం చూసుకుంటే 2023-24 పోయిన సంవత్సరం నవంబర్లో మొదలుకొని ఈ సంవత్సరం మే 24 వరకు 4 బ్లాకులుగా అమరాబాద్, మద్దిమడుగు, అచ్చంపేట్ అండ్ నాగాన్ సాగర్ నల్గొండ జిల్లాలో 4 బ్లాకులుగా విభజించుకొని కెమెరా ట్రాపుల్ని ఒక్కొక్క బ్లాక్లో 40 రోజుల వ్యవధిలో పెట్టి అక్కడ మూమెంట్ రికార్డ్ చేసుకొని ఏమేమి యానిమల్స్ వచ్చాయో అవి డౌన్లోడ్ చేసుకొని చూస్తే ఇప్పుడు మనకి 34 పెద్ద పులులు, అందులో 11 మేల్, 15 ఆడపులులు, ఒక 8 ఏమో కూనలు. ఇవి మన దగ్గర ఉన్న జనాభా ఇదని మనకి లెక్కలు వచ్చాయి. మనము ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే అంటే 2018 నుంచి ఇప్పుడు మనకి క్రమక్రమంగా మన దగ్గర పులుల నెంబర్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. అంటే 2018లో ఆల్మోస్ట్ మన దగ్గర 12 ఉండే, సో ఇప్పుడు 12 నుంచి ఆల్మోస్ట్ ఈ 5 ఏళ్ల వ్యవధిలో 34 వరకు వచ్చాయి. దీని వెనుక అనేక మంది కృషి ఉంది, ఎస్పెషల్లీ చెంచు వాచర్స్, ఇతర యాంటీ పోచింగ్ స్క్వాడ్ పీపుల్, ఫారెస్ట్ సిబ్బంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్స్, అలాగే ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల్లో చెందిన ప్రజలు, వాళ్ళ సహకారాలు కూడా ఈ మధ్య మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరు చెట్టు కొట్టడం ఆల్మోస్ట్ తగ్గిపోయింది, జంతువులను చంపడం, వేటకెళ్ళడం కూడా తగ్గిపోయింది. సో వీళ్ళందరి కలయికతోని అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్తోని ఈరోజు మనం క్రమక్రమంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న టైగర్ల సంఖ్య ఇంకా క్రమక్రమంగా పెరుగుతుంది. ఇలానే ప్రొటెక్షన్ మెజర్స్ అనేటివి ఉంటాయి. మనం బేసికలీ మనం ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్లో టైగర్ నెంబర్స్ ఎక్కువైనా కొద్దీ మనిషికి ఇంకా పులికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి లైక్ క్యాటిల్ కిల్ కంపెన్సేషన్, అంటే ఏదైనా క్యాటిల్ నష్టమైనా, అలాగే హ్యూమన్స్కి మనం ముందే వార్నింగ్ చేయడం, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మన రెస్క్యూ టీమ్ సరిగ్గా ఉండి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడం, ఇలాంటి వాటి మీద ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రస్తుతానికి మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా ఎప్పుడు కూడా మన దగ్గర ఇప్పుడు లాస్ట్ 8 సంవత్సరాల నుంచి ఒక్క పులి పోచింగ్, లాస్ట్ కేసు 2014లో అయింది. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలకి వెళ్ళి ఒక్క పులి కూడా ఇప్పటిదాకా మనకు పోచింగ్ కేసు కాలే. సో అదే ప్రధాన కారణం మనం ఇంత నెంబర్ పెరగడానికి. ఇలానే జరుగుతుంది. అండ్ మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఇక్కడ లోకల్ ప్రజలకు అనేక రకాలుగా వాచర్స్ లాగా ఎకో టూరిజంలో అనేకమైన ఉద్యోగాలు, అంటే లాస్ట్ 3 సంవత్సరాల్లో 100కు పైచిలకు ఉద్యోగాలు ఇవ్వగలిగాం టూరిజం నుంచి. సో మనం ఇట్లా క్రమక్రమంగా ఇంకా అభివృద్ధి చెందుకుంటూ ఇలా అలానే లోకల్ ప్రజల ఆశీస్సులు, వాళ్ళ కోఆపరేషన్తో మనము ఇంకా అమరాబాద్ని 1980-90లో ఎన్ని పులులు అయితే ఉండేనో అండ్ ఈ దేశంలోనే అత్యుత్తమైన పులుల అభయారణ్యాలు బందిపూర్, వాటి రేంజ్లో మాట్లాడుకునే స్థాయి